గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిజంగానే ఎక్సలెంట్‌గా ఉందండి. నేను కూడా ఫుడ్ తిన్నాను. చాలా చాలా బావుంది. మీ ప్రమోషనల్ స్ట్రాటజీస్ కూడా చాలా చాలా బావున్నాయి. థ్యాంక్ యూ సో, మ్యామ్. ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మీ మీ గురించి మాట్లాడదాం. మ్యామ్. మదర్ ఏం చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మదర్ అండ్ ఫాదర్. మా మామ్ గవర్నమెంట్ టీచర్ మ్యామ్. హ్మ్. చాలా కష్టపడి పైకొచ్చారు. అండ్ మా ఫాదర్ కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. పాలిటిక్స్లో ఉంటారు అండ్ ప్రాపర్గా అయితే ఈజ్ అ ఫార్మర్. హుహుహు. ఆయనకి ఒక బిరుదు ఇవ్వాలంటే. హ్మ్. అండ్ బిజినెస్లు కూడా చేసేవాళ్ళు. ఇంతకుముందు ఫార్మా కంపెనీ ఉండేది మాకు, ఫార్మా ఇండస్ట్రీ. ఓకే. ఆ ఫ్యాక్టరీస్ చూసుకునేవాళ్ళు డాడీ. అండ్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నారు. ఈస్ బీయింగ్ విత్ హిస్ గ్రాండ్ కిడ్స్ అండ్ జస్ట్ అంతే. బీయింగ్ హ్యాపీ అంతే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారా మీకు? అక్క ఉన్నారు మ్యామ్. అక్క హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు. ఇక్కడే హైదరాబాద్ సెటిల్డ్ అక్క? హైదరాబాద్లోనే ఉంటారు మ్యామ్. అక్క హైదరాబాద్‌లోనే ఉంటారు. సో, మమ్మీ మీతో ఉంటారా? లేదు మ్యామ్, మమ్మీ ఊర్లోనే, ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు మ్యామ్. సో, ఇంకా అందుకని మమ్మీ, డ్యాడీ నందిగాం మా ఊర్లో ఉంటారు. నందిగాం. సో, ప్రాపర్ నందిగాం. ప్రాపర్ నందిగామ మ్యామ్, ఓకే. కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్. సో, హైదరాబాద్‌లో ఎలా సెటిల్డ్ మీరు? యాక్చువల్లీ మా ఫాదర్కి ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి మ్యామ్. మా చిన్నప్పటి నుంచే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ ఫర్మ్ కూడా ఉంది మాకు. సో ఇక్కడికి వస్తూనే ఉండేవాళ్ళం. అండ్ అక్క మ్యారేజ్ చేసుకుంది కూడా హైదరాబాదీనే, బావగారిని. సో నాకు తెలిసి నా ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ ఇక్కడే ఉన్నా నేను. ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎక్కువే. సో హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ సిటీ. ఫేవరెట్ సిటీ. ఎన్ని సిటీస్ వెళ్ళినా ఇండియాలో లైక్ నాకు ఇంతకి మ్యాచ్ అయ్యే సిటీ నాకు కనిపించదు. ఓకే. ఇట్స్ ఎ వైబ్ అండ్ మై ట్రైబ్ లివ్స్ హియర్. హైదరాబాద్. యా. సూపర్. సో, మీ ఎడ్యుకేషన్? నేను బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేశాను మ్యామ్. ఏంటండి అంత ఎక్కువ చదివేసుకున్నారు? నాకు బాగా ఇష్టం మ్యామ్ చదువుకోవటం. స్టిల్ ఇప్పుడు కూడా డిఎన్ఏ గురించి చదువుకోవటానికి ట్రై చేస్తున్నాను. నాకు బాగా ఇష్టం చదువుకోవటం. రోజు ఏదో ఒకటి చదువుకుందే నాకు అదొక బ్రెయిన్కి అదొక నాకు ఎస్కేప్. రియాలిటీ వరల్డ్ నుంచి నాకు అదొక ఎస్కేప్లా ఉంటుంది చదువుకోవటం అనేది. అండ్ బ్రెయిన్కి కూడా నాలెడ్జ్, మనం అదొక ఎక్సర్సైజ్ లాగా రోజు చదువుతూ ఉంటే ఇట్ విల్ బి గుడ్ అన్న ఫీలింగ్. మళ్ళీ నోవెల్స్ అవి చదవను. ఏదో ఒక నాలెడ్జ్ ఇచ్చే థింగ్స్ ఇష్టం. లైక్ చిన్నప్పుడు ఈ ఎన్సైక్లోపీడియా లాంటి బుక్స్ ఎక్కువ చదువుతుండేదాన్ని అలా ర్యాండమ్గా. సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ సో, బిజినెస్ థాట్ ఎలా వచ్చింది? ఈ గిస్మత్ మంది అని పెట్టాలన్న ఆలోచన ఎలా మొదలైంది? యాక్చువల్గా బిజినెస్ థాట్ అనేది అవసరంతోనే వచ్చింది మ్యామ్. ఇంకా ఫ్యామిలీని 20 ఇయర్స్ అప్పటి నుంచే ఇంట్లో పాకెట్ మనీ అడగాలనిపించేది కాదు. నేను యాక్చువల్లీ జర్నలిస్ట్గా కూడా ఒక జాబ్ ట్రై చేశాను. నేను ఛానల్ నేమ్ చెప్పను, బట్ పార్ట్ టైం ఉంది అని న్యూస్ పేపర్లో యాడ్ వస్తే ఐ ట్రై టు గెట్ దట్ జాబ్. నాకు జాబ్ ఇచ్చారు. 8,000 శాలరీ చెప్పారు మంత్లీ. దెన్ నేను ఆలోచించాను, నాకు 8,000 స్టార్టింగ్ సరిపోతుందా అని, స్టార్టింగ్ శాలరీ. దెన్ మళ్ళీ ఎంబీఏ బేస్డ్ జాబ్కి వెళ్ళిపోయాను. రెస్టారెంట్స్ అనేది మా జనరేషన్లో కొంచెం ట్రెండ్ మ్యామ్. అంటే మన జనరేషన్లో ఎవరైనా కూడా ఒక రెస్టారెంట్ పెడదాం అనే పాయింట్కి వచ్చేసారు. మీరు చూస్తే మీ సర్కిల్లో కూడా లేడీస్ అయితే బొటిక్స్, మెన్ అయితే ఎక్కువ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అవును. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు డిజిటల్ కంపెనీస్కి ఎక్కువ వెళ్తున్నారు. అలా ట్రెండ్ మారుతూ వస్తుంది. సో మా టైంలో కొంచెం రెస్టారెంట్స్, నాకు 2021 ఆ టైంలో మేము స్టార్ట్ చేసింది, 23 అనుకుంటా. ఆ టైంలో ఈ రెస్టారెంట్స్ క్రేజ్ బాగుండేది. సో నేను కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ మేమందరం వీ డిడెంట్ స్టార్ట్ ఎలోన్గా ఏం స్టార్ట్ అవ్వలేదు మేము. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా తోడున్నారు. అందరం కలిసే స్టార్ట్ చేసుకున్నాం. ఇట్స్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్డ్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి అనే థాట్ అయితే ఇన్పుట్ నాదే ఫస్ట్. రెస్టారెంట్ పెడదాము అనే థాట్తో రెస్టారెంట్ ఏంటి వద్దు కదా, చాలా గ్రూప్ డిస్కషన్ జరిగాక రెస్టారెంట్ అనే పాయింట్కి వచ్చాం. దెన్ థీమ్ పెట్టాలి, థీమ్తో వెళ్ళాలి అనే ఇన్పుట్. సో బేసిక్గా ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన రోజుల్లో అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఎంత అటెన్షన్ ఉంటే అంత కరెన్సీ. ఫస్ట్ నుంచి కూడా అటెన్షన్ అనే పాయింట్లోనే వర్క్ అయ్యింది నా మైండ్. ఫస్ట్ బ్రాంచ్ అనేది పెట్టుకోవటం అనే దాంట్లో నేను నా సక్సెస్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోలేను. ఎందుకంటే నేను చాలా వర్క్ చేశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ బ్రాంచ్ నేను చూసుకునేదాన్ని, పైనే ఉండేదాన్ని, ఇదంతా జరిగింది. కానీ దాన్ని వేరే స్టేట్కి, ఇప్పుడు బెంగళూరు తీసుకెళ్ళాం, హైదరాబాద్ తీసుకొచ్చాం. హైదరాబాద్లో మేము లోకల్స్ కాదు.
తీసుకొచ్చాం, పెట్టాం. ఇవన్నీ రావటానికి అటెన్షన్ ఈజ్ ద ప్లేడ్ వెరీ కీ పాయింట్. మా వైపు తిరిగి చూసేలాగా చేయటం అనేది, ఐ వాజ్ ఓన్లీ వన్ హూ డస్ మార్కెటింగ్ ఇన్ అవర్ బ్రాండ్. మార్కెటింగ్ నేనే చేస్తాను, బ్రాండింగ్ స్ట్రాటజీస్ నేనే చేస్తాను, చూసుకుంటాను. అండ్ ప్రతిదానికి అలా మాకు ఉన్నారు. ఇప్పుడు మా ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఫస్ట్ బ్రాంచ్ మాది సక్సెస్ అయిన తర్వాత ఈ అటెన్షన్, ఈ సందడి, అండ్ మోర్ ఓవర్ నా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత స్వీట్ అండ్ ఎంత గ్రేట్ అంటే, ఆ గ్రేట్ అనే వర్డే నేను యూస్ చేయగలను వాళ్ళకి. ఎందుకంటే నేను ఏ రోజు ఈ పోస్ట్ షేర్ చేయండి అని అడగల. ఎంత మన అనే ఫీలింగ్ ఉండిందంటే, నేను ఇలా కూకట్పల్లిలో ఫ్రాంచైజ్ ఇచ్చాం, స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఎంతమంది వచ్చారో ఓపెనింగ్ మీరు అసలు గెస్ట్ చేయలేరు. ఐ డిడెంట్ పే దెమ్. ఇన్ఫ్లుయెన్సర్స్ కమర్షియల్ అంటారు, నేను ఒప్పుకోను. ఐ డిడెంట్ పే దెమ్. నేను రండి ప్లీజ్ అని అడగలేదు. ఒక పోస్ట్ పంపించాను వాట్సాప్లో, ఎంతమంది వచ్చారు నాకు బాగా గుర్తు. ఫస్ట్ కౌంటర్ 4,000 వావ్. ఫస్ట్ డే. ఓకే. 4,000 ఇస్ వెరీ తక్కువ. అప్పటికి మార్కెటింగ్ చేయలే. అవును. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారో ఎంత బాగా మేము క్యాంపెయిన్ చేసాం. బిగ్ బాస్ నడుస్తుంది అప్పుడు. అవును. బిగ్ బాస్లో చికెన్ మటన్ ఈ మహబూబ్ గారు అండ్ సోహెల్ గారు బాగా వైరల్ అయింది. అదొక క్యాంపెయిన్ నేను వాడుకున్నాను, అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాను అక్కడ. ఆ రోజు నుంచి టచ్ వుడ్ 1 lakh తక్కువ ఎప్పుడు చూడలే కౌంటర్. మంత్కి 90 లక్షలు చూసిన రోజు కూడా ఉంది. ఓ. బికాస్ ఆఫ్ దిస్ క్రౌడ్ పుల్లింగ్. ఇప్పుడు అంత చేయటానికి కారణం ఏంటంటే ప్రచారం. ఇప్పుడు రోజుల్లో మన దగ్గర కంటెంట్ ఉన్నా, మ్యాటర్ ఉన్నా, ఇక్కడ కూర్చుంటే ప్రపంచం రాట్లా. ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటారు. మనం కూర్చున్న దగ్గరికి రాబట్టడం అది చాలా కష్టం. మనమే వెళ్ళాలి, వచ్చేలా చేయాలి, అట్రాక్టివ్ క్యాంపెయిన్స్ పెట్టాలి, ఇదంతా చేయాలి. వీటన్నిటికీ ఏంటంటే మార్కెటింగ్ కూడా చాలామంది ఏమనుకుంటారంటే, మార్కెటింగ్ అయినా, బ్రాండ్ స్ట్రాటజీస్ అయినా, వర్క్ అయినా ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్లో చేస్తాం కదా, కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తాం. అది చాలా కష్టమైన జాబ్. ఇట్స్ ఎ బ్రెయిన్ జాబ్. అండ్ మోర్ ఓవర్ కరెన్సీ అనేది జనరేట్ అయ్యేది అక్కడే. ఇప్పుడు ఫుడ్ బాగుండి, నా సర్కిల్లో టేస్ట్ బాగుండి, జనాలను రాబట్టుకోలేక స్ట్రగుల్ అవుతున్న ఫ్రెండ్స్ నన్ను వచ్చి అడుగుతున్నారు, నువ్వేమైనా చేయొచ్చు కదా. చాలా పెద్ద పెద్ద యాప్స్ నన్ను అడుగుతున్నాయి, నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. పెద్ద పెద్ద యాప్స్ అంటే ఇంకా ఫేమ్ రానివి, వర్త్ ఉన్నవి, అండ్ మోర్ ఓవర్ చాలా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నవి. ఇంత వర్త్ ఉంది, ఇంత వర్క్ చేస్తున్నావు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, కానీ రాట్లా రెవెన్యూ. మనుషుల్లోకి తీసుకెళ్ళాలి ఎలా? గొరిల్లా మార్కెటింగ్ అని ఉంటుంది మ్యామ్. గొరిల్లా మార్కెటింగ్ అని ఏంటంటే చీప్ అండ్ బెస్ట్, తక్కువ ప్రైస్లో ఎక్కువ మనీ మనం రాబట్టుకోవడం. ఇదంతా ఏంటంటే మార్కెటింగ్ క్లాసెస్లో చెప్తారు మనకి. ఇప్పుడు మీకు జర్నలిజం అంటే ప్యాషన్తోనే వచ్చుంటారు, అలా ప్యాషన్ ఉండాలి. మార్కెటింగ్లో కూడా ప్యాషన్ ఉండాలి, బ్రాండింగ్లో ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఒక బ్రాంచ్ పెట్టుకోవటం వరకు మన ఖర్చు, మన డబ్బు, మన శక్తి, ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ దాన్ని ఒక బ్రాండ్ చేయటం అనేది ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. దాన్ని ఒక బ్రాండ్ చేయటం అంటే, ఇప్పుడు 3 స్టేట్స్ని మేము కవర్ చేసాం కదా. నా ప్రెగ్నెన్సీలో నేను బ్రేక్ తీసుకోకపోయి ఉండుంటే, నేను బ్రేక్ తీసుకునే టైంకి నాకు యూఎస్ నుంచి ఎంక్వైరీస్ ఉన్నాయి, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, అవి కూడా అయ్యాయి. కానీ ఇట్స్ ఓకే. మై బేబీ జస్మత్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్. నీట్గా ఉంది, అది ఎప్పుడు గ్రాఫ్ అప్లోనే ఉంది, అలాగే వెళ్తుంది. అంతవరకు హ్యాపీ నాకు. కాకపోతే కొంచెం స్పీడ్ వెళ్ళే వాళ్ళం, కొంచెం స్లో అయ్యాం, మళ్ళీ స్పీడ్ అయిపోతాం అంతే. సూపర్. నాకు తెలిసి మీరేం స్లో అవ్వలేదు. 16 బ్రాంచెస్ ఓవరాల్గా 3 స్టేట్స్లో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది అంటే ఏదైనా మామూలు విషయం అండి కదా. సో ఏపీలో ఎన్ని ఉన్నాయి మ్యామ్? ఏపీలో విజయవాడ ఒకటి ఉంది, నెల్లూరు ఒకటి ఉంది, ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, అంతే మ్యామ్. మా వైజాగ్లో ఎప్పుడు పెడతారు? వైజాగ్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ మ్యామ్, ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఓ సూపర్. యాక్చువల్లీ వైజాగ్ ఏంటంటే మేము 360 బీచ్ వ్యూ కోసం చూస్తున్నాం. దాని గురించి వర్క్ నడుస్తుంది, కానీ ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఓనర్స్కి నేను కమిట్మెంట్ ఇచ్చేసాను. నెక్స్ట్ మేము స్టార్ట్ చేసేది ఇదే. ఇప్పుడు మాదాపూర్ బ్రాంచ్ మీరు విజిట్ చేయాలి మ్యామ్. అయ్యో తప్పకుండా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరు కూడా విజిట్ చేయాలి అది. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం థియేట్రికల్ డైనింగ్ అని పెడుతున్నాం మనం. ఓ. నాకు ఏషియాలో ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్ మ్యామ్, ఇండియాలో అయితే లేదు. థియేట్రికల్ డైనింగ్ అంటే ఏంటంటే మనం థీమ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు మేమేమి థీమ్ పెడుతున్నాం చెప్పను మ్యామ్, అదో సర్ప్రైజ్. ఎందుకంటే దాని రివీల్ కూడా కొంచెం సోషల్ మీడియాలో చూపించుకోవాలి. సో అదేంటంటే ఎక్స్పీరియన్స్ ఇస్తాం. వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయ్యిద్ది, జస్ట్ థీమ్ కాదు.
అంటే ఇప్పుడు డైనోసార్ థీమ్ ఉంది మ్యామ్, డైనోసార్లు ఇక్కడ ఉంటాయి కానీ దానివల్ల డైనోసార్ వచ్చిన ఫీల్ రాదు కదా, ఆ ఫీల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. డైనోసార్ థీమ్ కాదు మీరు అలా అనుకోకండి. లేదు లేదు, ఇప్పుడు మీరు థియేట్రికల్ థియేట్రికల్ డైనింగ్ థియేటికల్ డైనింగ్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందా అని నేను గెస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. మైండ్కి ఒక వర్క్ ఇచ్చారు లేదు, ఎందుకంటే మా రెస్టారెంట్స్ లో కస్టమర్ ఇస్ ద కింగ్. సో మేము ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నారు మీరు? మేము ఎలా ఫీల్ అవుతాం అది చూసి? ఆ ఫీల్ ఎలా ఖచ్చితంగా ఉంటుంది? న్యూగా ఫీల్ అవుతారు మ్యామ్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక న్యూ థింగ్ చూడబోతున్నారు. అండ్ మేము మా టార్గెట్ మిడిల్ క్లాస్. ఎప్పుడు మేము అక్కడి నుంచి వచ్చాం, మా రూట్స్ అవే, మా టార్గెట్ కూడా అదే. ఆ అంబియన్స్ మిడిల్ క్లాస్కి ఇవ్వటం ఈజ్ ఇంపాసిబుల్. ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ నాకు ఇవ్వాల్సిందే లగ్జరీ ప్రీమియం డైనింగ్ అంతా కూడా డైనింగ్ అండ్ నోవేర్ ఇన్ ఇండియా ఓకే, ఫర్ షూర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా రావచ్చు. హ్యాపీగా రావచ్చు. బా సూపర్ అసలు. సో మాకు ఈ స్విగ్గీ జొమాటో డైనింగ్ లో ప్రీ బుకింగ్ చేసుకుంటే 25% ఆఫ్ అలాంటివి ఏమైనా మీకు ఉంటాయి? ఎప్పుడు ఫ్రీ మ్యామ్, మీరు రండి. అమ్మో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాదాపూర్ది ఎప్పుడు లాంచింగ్ ఉంది? మేము ఇంకో 10 days పడుతుంది. జస్ట్ 10 days టు గో అయితే, అంతే అంతేనా? సూపర్. ఇంక మా వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. 1743 పిల్లర్ నెంబర్ మ్యామ్. 1743 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది. మాదాపూర్ మెయిన్ రోడ్ మ్యామ్. మ్మ్, మ్మ్. అండ్ ఇంటీరియర్స్ కూడా నేనే చేశా. సో ఇది ఒక కొత్త ఎవల్యూషన్ నాలో నాకు. అసలు మీ మల్టీ టాలెంట్ ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉందండి. ఇంటీరియర్ చేశారు, సో ఇంటీరియర్స్ మార్కెటింగ్ చదువుకోలేదు మ్యామ్. మేజర్ నాకు హెల్ప్ అయింది ChatGPT. దాన్నే ఎక్కువ అడిగా నేను, ఏం చేస్తారు ఏంటి, అసలు ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, లేఅవుట్ ఎలా వేసుకోవాలి, సివిల్ వర్క్ ఎలా చేసుకోవాలి, తర్వాత ప్లంబింగ్ వర్క్ అసలు కనిపించకుండా వైరింగ్ ఎలా ఇచ్చుకోవాలి, ప్రతిదీ నాకు ఇంతకు ముందు కొంత నాలెడ్జ్ ఉంది వేరే బ్రాంచెస్ నుంచి, ఫ్రాంచైజెస్ నుంచి. కానీ దీన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే పాయింట్ అనుకున్నాం కాబట్టి చాలా స్పేస్ వదలాల్సి వచ్చింది రెస్టారెంట్లో ఓకే. ఆ ఫీల్ ఇవ్వటానికి. ఇదంతా కూడా నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నా, కొంచెం కలర్ థియరీ ఇవన్నీ తెచ్చుకొని చేశాను. వెరీ ఎక్సైటెడ్ అండి చూడడానికి. ప్లీజ్ కమ్. ఇప్పుడు 10 days ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. సూపర్. సో ఇదంతా పక్కన పెడితే సక్సెస్ఫుల్గా 16 బ్రాంచెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక మంచి ఇది అంటే ఎంటైర్ మన ఇండియాలోనే ఒక లేని ఒక థీమ్ని, ఒక ఫీల్ని తీసుకొస్తున్నారు. అవును మ్యామ్. అంటే లైక్ ఒకప్పుడు ఒక మగవాడు ఎన్ని అవర్స్ వర్క్ చేయగలడు, బిజినెస్ అంటే ఫీమేల్ కాదు ఒక మెయిల్ మాత్రమే చెయ్యాలి అనేది ఒకప్పట్లో ఉండేది. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అనేదే చెప్తున్నారు. అంటే అంతే ఇదిగా కూడా మనం మెయిల్తో పాటు ఈక్వల్గా ఫీమేల్ కూడా పరిగెడుతున్నారు. సో అర్నింగ్స్లో కానివ్వచ్చు, షేరింగ్స్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, ఫ్యామిలీని చూసుకునే దాంట్లో కూడా ఈక్వల్ టు ఫీమేల్ ఉంది నవే డేస్లో కదా. మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు ఎంతోమంది ఫీమేల్కి చాలా ఇన్స్పిరేషన్, ఎంతోమంది బిజినెస్ పీపుల్కి మేల్ ఆర్ ఫీమేల్ యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్. సో యాజ్ ఏ మీరు ఒక ఓనర్గా, ఒక బిజినెస్ పర్సన్గా మీ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దాని నుంచి ఎలా బయటకు రాగలిగారు? మ్యామ్ యాక్చువల్లీ టచ్ వుడ్ ఏంటంటే ఇక్కడ కొంచెం మా ఫాదర్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. అంటే చాలా గుడ్ విల్ ఉంది ఆయనకి, చాలా మంచి పేరు ఉంది సొసైటీలో. సో ఎక్కడికి వెళ్ళినా కూడా హర్డిల్స్ నాకు మా ఫాదర్ హెల్ప్ లేకుండా అయితే అవ్వలేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఏ పాయింట్లో అయినా ఇప్పుడు బాయ్ అండ్ గర్ల్ అనే పాయింట్ తీసుకురావాలి అంటే ఒకరికొకరు తోడు లేకుండా ఏది అవ్వదు మ్యామ్. ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఈవెన్ ఉమెన్ ముందుకు వెళ్ళాలన్నా వెనక మేల్ ఉండాలి అని వాట్ ఐ బిలీవ్. మేల్ ముందుకు వెళ్ళాలన్నా వెనక ఉమెన్ సపోర్ట్ ఉండాలి. ఇట్స్ హాఫ్ ఆఫ్. అందుకే మన శివుడు పార్వతి కూడా హాఫ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటారు. బికాస్ ఇద్దరు కలిస్తేనే ఏదైనా జరుగుతుంది. నాకు ఏ హర్డిల్స్ రాకుండా డెఫినెట్లీ మా ఫాదర్ అయితే ప్రొటెక్ట్ చేశారు మ్యామ్, చేయకుండా లేరు. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ హర్డిల్స్ ఫేస్ చేసింది ఎక్కడంటే మ్యామ్, ఎక్కువ రీచ్ అవుట్ అయ్యి ఎక్కువ బతిలాడాలి మనుషుల్ని. ఇప్పుడు ఓనింగ్ బిజినెస్ అంటే డామినేట్ చేయడం అనుకోవచ్చు జనాలు, లేకపోతే వెళ్ళి ఆర్డర్స్ ఇవ్వటం అనుకోవచ్చు. అది కాదు. పేషెన్స్ ఉండాలి, అడగగలగాలి, ఎక్కువ బతిలాడగలగాలి మనం. ప్లీజ్ మనకు కావాల్సిన దానికోసం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. 70% పీపుల్ డెల్యూషన్లో బతుకుతున్నారు ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద వరల్డ్. నేను కూడా ఉండొచ్చు ఆ డెల్యూషన్స్లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్లో. ఆ డెల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే, నేను సీఎం కంటే ఎక్కువ అనుకుంటారు కొంతమంది, కొంతమంది నాకు రూల్స్ అప్లికబుల్ అవ్వవు అనుకుంటారు.
కొంతమంది ఇది అమ్మాయే కదా, దీనికి కట్టకపోతే ఇదేం చేసిద్ది అనే పాయింట్కి వస్తారు. అవన్నీ కాదు అని ప్రతి పాయింట్లో ప్రూవ్ చేయాలి మేము, తప్పదు. మా ఫాదర్ అనే కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కొంతమంది ఉన్నారు, చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళైనా ఎవరైనా, మగాళ్ళైనా ఆడాళ్ళైనా నాకు బాగానే ఎప్పుడు అడిగినా రెస్పాండ్ అయ్యారు, ఎప్పుడు అడిగినా హెల్పింగ్గా ఉన్నారు. ఈ అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యి అదంతా మ్యామ్ నేను బ్రాండ్కి లక్ ఉండాలని కూడా నమ్ముతా. జిస్మత్ అనే బ్రాండ్కి ఒక లైఫ్ ఉంది, దానికి ఆ లైఫ్ ఉంది కాబట్టే ఇవన్నీ కనెక్ట్ అయినాయో హెల్ప్ అయినాయో నాకు తెలియదు. కానీ టచ్ వుడ్ నాకైతే హర్డిల్స్ 50% ఉన్నా కూడా 50% నేను హ్యాపీనెస్ చూసా, నేను ఒప్పుకుంటాను. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా నన్ను లిటరల్గా ఇలా ఇలా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నేను పడిపోకుండా. అలా ఉన్నవాళ్ళు ఎవరు, ఏమైనా చెప్తారా నేమ్స్? షూర్ మ్యామ్, లైక్ హనీ అని నా ఫ్రెండ్ ఉంటుంది, సారియా, షీజ్ అండ్ హీరోయిన్, మేమ్ ఫేమస్ మూవీలో హీరోయిన్ తను. పద్దు అని ఉంటుంది నా ఫ్రెండ్, మీనల్ అని ఉంటుంది, అమృత అని ఉంటుంది, చాలామంది మ్యామ్, హ్యాపీ అని ఉంటుంది వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళందరూ కూడా ఏ రోజు నాకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యామ్, నేను ఏ రోజు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాల. నాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు నేను చాలా చూశాను, చాలా ఫేస్ చేశాను. బేసిక్గా నా పర్సన్నే నేను ఎలా అంటే వెళ్ళి ఎవరిని మనీ అడగలేను. సో అలాంటి ఇబ్బందుల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ హెల్ప్స్ కాదు నేను అంటుంది, ఫైనాన్షియల్ హెల్ప్స్ కాదు, మోరల్ సపోర్ట్ అంటారు చూడండి. బ్రాండ్ ఎదగటానికి కూడా, బ్రాండ్ పీపుల్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు మ్యామ్ ఇన్స్టాగ్రామ్లో. నేను పెడితే ఖచ్చితంగా ఒక 1 lakh పీపుల్కి అది రీచ్ అవుద్ది బేసిక్గా, వెరీ బేసిక్గా. ఒకవేళ వైరల్ అయితే ఒక 1 Mకి వెళ్తుంది. అలా మేము ఇంతమందిని కలిస్తే ఎంతమందికి తెలియాలి అది? నా సక్సెస్, జిస్మత్ సక్సెస్ మాదే అని నేను అసలు క్లెయిమ్ చేసుకోలేను మ్యామ్. దాంట్లో చాలామంది ఉన్నారు అండ్ చాలామంది హార్ట్తో ఇష్టంగా చేసిన పనులు ఉన్నాయి. నాకు బయట ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్లోనే శ్రీనివాస్ గారు అని ఉంటారు, శ్రీని ఇన్ఫ్రా, ఆయనే. కానీ ఇప్పుడు నాకు లోకల్లో ఏమన్నా కావాలన్నా కూడా సర్టెన్ పీపుల్ చాలా హెల్ప్ అయ్యారు నాకు. సూపర్. సో శ్రీనివాస్ గారు వెరీ బ్లెస్డ్. గుడ్ హార్టెడ్ పర్సన్. అవును. అసలు అతను వెల్కమింగ్ కానీ, అవును. అతను జనాల్ని ట్రీట్ చేసే విధానం కానీ, శ్రీనివాస్ గారిది చాలా డిఫరెంట్ ఉంటుంది. అవును. వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ట్రూ అండి, వెరీ గుడ్. అసలు సచ్ ఏ శ్రీని పాజిటివ్ వైబ్. ఇన్ఫ్రా అనేది ఒక ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అతను ఫినాన్షియల్గా సపోర్ట్ ఏమో నాకు తెలియదు, కానీ యాజ్ ఎ పర్సన్గా అతని సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రూ అండి, ట్రూ. నేను చెప్పుకోలేను కానీ నాకే కాదు, నాకు సంబంధించిన వాళ్ళు అంటేనే చాలా ఆయన హెల్ప్ చేస్తారు. అవును. ఆయన చేయని హెల్ప్ లేదు. ఐ మీన్ నా బ్రాంచ్ ఏ ఓపెనింగ్ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోతో వచ్చేస్తారు ఆయన. నేను ఆయన అది తీసుకొస్తేనే అది లక్ అని బిలీవ్ చేస్తాను. ఓ సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో ఇలాంటి అంటే బ్రాండ్ కోసం మీరు ఫేస్ చేసిన స్ట్రగల్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒకవేళ రాని ముందు ఎలా ఉండేది? సో చెఫ్స్ది ఎలా ఉండేది? వాళ్ళని ఎలాంటి పర్సన్స్ని మీరు మాస్టర్స్ని వెతికి పట్టుకున్నారు? సో మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసాము అంటే మన సిగ్నేచర్ ఐటమ్ ఒకటి ఉండాలని అనుకుంటాం కదా. సో ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకున్నారు? యాక్చువల్గా మ్యామ్ ఫుడ్లో మేము చాలా బేసిక్ మెనూ ఇచ్చాం. బేసిక్గా చాలా లిమిటెడ్ ఐటమ్స్ పెట్టాం. ఫస్ట్ క్యూరేట్ చేసుకుందే అలా మెనూ. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మాకేమనిపించిందంటే ఈ లిమిటెడ్ మెనూ అనేది బెటర్. మనం పెట్టి అలా అని ఎక్స్పెరిమెంట్ చేయకుండా లేము. ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు నేను ఒక మండి ఎక్స్పెరిమెంట్ చేయించా. అది తెచ్చి ఇలా పెడతారు, అదంతా వైరల్ అయింది, విశ్వక్సేన్ గారు పెడతారు, అది వైరల్ అయింది. కానీ ఆ ప్రెజెంటేషన్ అనేది మనం ఇక్కడ కూర్చొని అనుకునే దానికి బ్రాంచెస్లో అప్లికబుల్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను 2 years బ్రేక్లో అది ఎక్కడ నడవల, అదే బ్రాంచ్లో జరగల. ఇప్పుడు మళ్ళీ మేము నెక్స్ట్ గుత్తొంకాయ మండి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు వెజిటేరియన్కి క్రేజ్ ఘోరంగా ఉంది అసలు. నా సజెషన్ ఎవరైనా రెస్టారెంట్స్ పెట్టుకుంటున్నారంటే వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టుకోమని చెప్తాను నేను. పిచ్చి క్రేజ్ ఉంది. నెక్స్ట్ వీగన్ మండి. ఇప్పటికి తగ్గట్టు మేమైతే అడ్వాన్స్డ్గా ఈ 2 years నేనున్న బ్రేక్కి ముందు కూడా ఫుడ్ మీద అయితే మేము ఎక్కువ ఏం చేయలేదు మ్యామ్. బేసిక్ మెనూ అయితే మాది బాగుంటుంది, అన్డినైబుల్ ఫ్యాక్ట్, చాలా టేస్టీ ఉంటుంది. జ్యూసీ మటన్ మండి ఘోరమైన క్రేజ్ ఉంది, జ్యూసీ చికెన్కి ఉంది. వెజ్ అయితే మాదంతా ఇప్పటిదాకా అయితే అప్ టు మార్క్ అని నేను అనుకోను, ఇంకా మేము చాలా రీచ్ అవ్వాలి. గుత్తొంకాయ మండి నేను ప్రిపేర్ చేయించి పెట్టాను, అది ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది అది. అలా యూనిక్ డిషెస్తో వెళ్ళే జర్నీ జిస్మత్కి ఇప్పుడే స్టార్ట్ అయింది. అది
సూపర్. హ్మ్. సో ఇప్పుడు నెక్స్ట్ 10 డేస్‌లో ఇంకా రెడీ అవబోతుంది. అవును మ్యామ్. జనాల్లోకి రీచ్ అవబోతుంది రీచ్ అయితే. అవ్వబోతుంది మ్యామ్. మీరు కూడా వచ్చి సూపర్. తిని టేస్ట్ చెప్పండి. 100%. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫైనల్లీ చాలా మంచిగా రీచ్ అయ్యారు. హ్మ్. సో బాగా వెళ్తున్నాయి ఫుడ్ కానివ్వండి. కానీ ప్రమోషనల్స్ కూడా రీసెంట్‌గా మేము చూసాం. ఉప్పల్ బాలు అయితే అసలు ఎంత బాగా చేస్తున్నాడో తను అవును మ్యామ్. కదా! అవును. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మ్యామ్ నేను నార్మల్‌గా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు థాట్ వచ్చింది మ్యామ్ నాకు. నాకు బేసిక్‌గా ఏంటంటే గురిల్లా మార్కెటింగ్ అని మీకు చెప్పా కదా! గురిల్లా మార్కెటింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే ఎక్కువ ఖర్చు కాకుండా కన్సిస్టెన్సీ. తక్కువలో ఖర్చు పెట్టుకుంటే వైరల్ చేయాలి కంటెంట్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఈస్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. ఆయన మనం ఎంత కామెడీ చేసుకున్నా ఐ మీన్ బయట జనాలు ఏం చేసినా ఈస్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. అండ్ ఆయన బెట్టింగ్స్ ఎప్పుడు ప్రమోట్ చేయలే. అవును. నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యా. నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌నే. ఫస్ట్ నుంచి నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు చాలా భయమేసేది. నేను చేయను ఎప్పుడు చేయలా. టిల్ నౌ ఎప్పుడు చేయలా. అండ్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే నాకు నా ప్రెగ్నెన్సీలో సర్టెన్ పీరియడ్‌లో నాకు చాలా అవసరం వచ్చింది మనీ. ఆ టైంలో నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్ప ఇంకేం రాలా. అయినా నేను చేయలా. నాకు మనీ వద్దు గానీ ఈ వాల్యూస్ ఇంటి నుంచి వస్తాయి. తండ్రి నుంచి, తల్లి నుంచి. ఈ వాల్యూస్ అనేది నాకు తనలో కనపడ్డాయి. అలా వాల్యూస్ ఉండి మిడిల్ క్లాస్ నేను ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్‌తోనే కనెక్టెడ్‌గా ఉంటాను మ్యామ్. నా లైఫ్ స్టైల్ కూడా అదే. నేను చాలా సింపుల్ మనిషిని. నాకు అలాగే ఇష్టం. నన్ను అలా ఎవరైతే గుర్తించి లేపినోళ్ళు ఉంటారో, నాకు అలా ఎవరో ఒకళ్ళకి చేయంది ఇచ్చాలనే కోరిక అయితే ఉంది హానెస్ట్‌గా. నేను ఇప్పుడు ఒక ₹1,00,000 తీసుకెళ్ళి ఓ సెలబ్రిటీకి ఖర్చు పెట్టడం కన్నా, ఇలాంటి ఒక వ్యక్తికి ఖర్చు పెడితే తను చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను అని. నాకు లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా చీప్‌గా మాట్లాడేస్తారు కొంతమంది. వీడియో చూసి ఎక్స్‌పోజింగ్ చేస్తున్నాను, లేకపోతే సో అండ్ సో అనో మాట్లాడతారు. ఎండ్ ఆఫ్ ద డే తన ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెడతది చూడండి, అది ఎవరికీ తెలీదు. నాకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో చెల్లెళ్ళని యూఎస్ పంపించినోళ్ళు ఉన్నారు. ఫీజులు కట్టినోళ్ళు ఉన్నారు. ఇంట్లో మమ్మీ, డ్యాడీ సంపాదించకుండా కూర్చుంటే వాళ్ళకి ఫుడ్ పెట్టినోళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడుతున్నారు. ఫ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీనే మనకు కనిపిస్తది గానీ, బిహైండ్ కనిపించదు. సో, అలా ఈయన కూడా నాకు చాలా నచ్చారు. అండ్ జిస్మత్ జీనీ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉన్న కాన్సెప్ట్ నాకు. జిస్మత్‌లో జీనీ ఉండాలి పిల్లలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు జగద్వాజ్ అని మా బేబీ ఎడిషన్ కూడా ఏమన్నా పెట్టాలని ఉంది నాకు. స్పెషల్లీ కిడ్స్‌కి. ఈ పిల్లలు అనే పిచ్చి నాకు చాలా ఉంది చిన్నప్పటి నుంచి. పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఏమన్నా ఉండాలి అని ఉండిద్ది నాకు. ఈవెన్ మా జైలు థీమ్ కూడా పిల్లలకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. ఇప్పుడు నేను పెట్టే థీమ్‌కి పిల్లలు మ్యాడ్ అయిపోతారు అసల. ఇప్పుడు 10 డేస్‌లో ఓపెన్ అయ్యే థీమ్‌కి. అందుకే దాని నేమ్ కూడా జీసీజే అని ఉంటది. ఓహ్! జిస్మత్ క్రోనో జైల్ అని పెట్టా. అది యాక్చువల్లీ గౌతమి చౌదరి జగద్వాజ అన్నట్టు. మా బేబీ నేమ్ వచ్చేటట్టు జీసీజే అని పెట్టుకున్నాను. సో, ఉప్పల్ బాలు గారు చేయటం అనేది నాకు విన్ విన్ సిచ్యువేషన్. నేను ఆయనకి హెల్ప్ చేయటమే కాదు, ఆయన కూడా మాకు బ్రాండ్‌కి హెల్ప్ అవ్వటం. ఆయన వస్తారు, చక్కగా మాట్లాడతారు కస్టమర్స్ అందరితో, నీట్‌గా ఇంటరాక్ట్ అవుతారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు వీడియో ఫుటేజెస్ ఇస్తారు, సెల్ఫీస్ ఇస్తారు. గిఫ్ట్స్ ఇస్తాం ఆయనకి, పిల్లలకి ఇవ్వమని. పిల్లలకి ఇస్తారు, వెళ్ళిపోతారు. బేసిక్ ఇంటరాక్షన్ చాలు. నాకు నాన్‌సెన్స్ ఉండదు, డ్రామా ఉండదు, నేను రాను అని కట్ చేయటాలు ఉండదు. ఇవన్నీ ఉండవు. వెరీ నైస్ పర్సన్ అనిపించింది నాకు. సూపర్. అండ్ దీనికి ముందు మేము ఓవెల్స్ మార్కెటింగ్ చేసాం. 4 ఓవెల్స్ ఉంటే ఫ్రీ. లిటరల్లీ అసలు ఇలా వచ్చి పడిపోయారు కౌంటర్స్ మీద. ఆ క్యాంపెయిన్ కూడా చాలా క్లిక్ అయింది మాది. మార్చ్ నుంచే నేను బ్రాండ్‌ని కంప్లీట్‌గా టేక్ ఓవర్ చేసుకున్నాను. మార్చ్ ముందు వరకు పార్ట్నర్స్ ఉన్నారు. మార్చ్ నుంచి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్‌గా తీసుకున్నానో, ఇంక ఎక్స్క్లూజివ్ నా క్యాంపెయిన్స్ ఏదో ఒకటి చేపిస్తానే ఉన్నా. ఇదైతే జస్ట్ స్టార్టర్ మంజు గారు. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇంకా చాలా చూస్తారు మీరు.